పక్కా స్కెచ్ పర్ఫెక్ట్ అటాక్స్తో ఖమేనీని మొత్తానికి అంతం చేశారు. ఖమేనీ అంతానికి ఎపిక్ ఫ్యూరీ ఆపరేషన్ అని పేరు పెట్టింది అమెరికా. నెతన్యాహుతో కలిసి ట్రంప్ పక్కాగా ప్లాన్ చేశాడు. ఖమేనీని ఈ పక్కా ప్లాన్ ప్రకారం ఇజ్రాయెల్ అమెరికా కలిసి తుదముట్టించాయి. శనివారం ఉదయం మొదలైనటువంటి ఆపరేషన్ కిల్ ఖమేనీ ఉదయం 11:15 మిజైల్స్ దాడులు జరిపి పూర్తి చేశారు. సరికొత్త మిజైల్స్తో ఈ దాడులు జరిగాయి. ఈ ఆపరేషన్కు సౌదీ, గల్ఫ్ దేశాల సపోర్ట్ కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. గత కొన్ని నెలలుగా ఖమేనీ కదలికలపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టారు. 2 వారాల ముందే ఆపరేషన్ లాంచ్ డేట్ను ఫిక్స్ చేశారు. ఫిబ్రవరి 28న ఖమేనీని డెడ్ డేట్గా ఫిక్స్ చేసింది అమెరికా, ఇజ్రాయెల్. అనుకున్న డేట్కే ఖమేనీకి చెక్ పెట్టేసింది ఈ 2 దేశాల ఆర్మీ. శాటిలైట్ ద్వారా ఖమేనీ కాంప్లెక్స్ను ముందుగా గుర్తించారు. ఖమేనీ కాంప్లెక్స్లో ఉన్నాడని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత బిల్డింగ్ మీద మిజైల్స్, బాంబులతో వర్షాన్ని కురిపించారు. ఒక మాటలో చెప్పాలంటే లొకేషన్ గుర్తించిన కేవలం 15 నిమిషాల్లోనే ఖమేనీని హతం చేశారు. ఆ 15 నిమిషాల పాటు నాన్ స్టాప్గా బాంబుల వర్షాన్ని కురిపించారు. ఏ స్థాయిలో అంటే పైనున్నటువంటి లేయర్ అంతా పూర్తిగా దెబ్బతిని, అంటే పైనున్నటువంటి ఆ కాంప్లెక్స్ అంతా దెబ్బతిని చివరికి ఆ మిజైల్స్ గ్రౌండ్ లోపలికి చొచ్చుకొని వెళ్ళి గ్రౌండ్ లోపల సుమారుగా 15 నుంచి 20 మీటర్ల వరకు కూడా లోతు వరకు మొత్తం డెస్ట్రాయ్ అయిపోయిందంటే, అంటే బంకర్స్ లోపల ఒకవేళ దాక్కున్నప్పటికీ బంకర్స్ని కూడా పూర్తిగా డెస్ట్రాయ్ చేయగలిగేలా ఈ ప్లాన్ని కన్ఫర్మ్ చేసినట్లుగా మనకు తెలుస్తోంది. ఖమేనీ ఓవైపు అత్యంత సేఫెస్ట్ బిల్డింగ్లో ఉన్నాడు, చుట్టూ సెక్యూరిటీ ఉంది, బంకర్ చాలా స్ట్రాంగ్గా ఉంది అనుకున్నారు. కానీ వితిన్ జస్ట్ 15 మినిట్స్ ఇజ్రాయెల్, అమెరికా బలగాలు ఆ బంకర్ని కూడా బ్లాస్ట్ చేసి పడేశాయంటే ఏ స్థాయిలో వాళ్ళు అటాక్ చేశారనేది మనం చూడొచ్చు. ప్రెసిషన్ గైడెడ్ మిజైల్స్ను ఇజ్రాయెల్ ప్రయోగించింది. ఖమేనీ చనిపోయాడని కన్ఫర్మ్ చేసుకున్నాకే నెతన్యాహు, ట్రంప్ ఇద్దరు ఒక ప్రకటన చేసినట్లుగా తెలుస్తోంది. అదే భవనంలో ఖమేనీ మృతదేహాన్ని ఇప్పటికే గుర్తించారట. ఖమేనీ అంతాన్ని వార్ రూమ్లో కూర్చొని ట్రంప్ ఎంజాయ్ చేశాడు. ఎప్పటికప్పుడు ఆ వీడియోస్, ఆ ఫొటోస్ అన్నీ కూడా ట్రంప్కి లైవ్ స్ట్రీమింగ్ జరిగినట్లుగా తెలుస్తోంది. ఖమేనీ మరణంతో మరోవైపు ఇరాన్ రగిలిపోతోంది. ఇప్పటికే ఇరాన్ ఒక ట్వీట్ కూడా చేసింది, మరిన్ని దాడులకు, మరిన్ని భయంకరమైనటువంటి దాడులకు సిద్ధంగా ఉండండి అంటూ ఇరాన్ ఒక ప్రకటనను చేసినట్లుగా తెలుస్తోంది. అట్ ది సేమ్ టైం ఇరాన్, ఇజ్రాయిల్, యునైటెడ్ స్టేట్స్ని చాలా దారుణమైనటువంటి మాటలు మాట్లాడుతూ కూడా వారు మాట్లాడుతున్నారు. ఏమని? ఫిల్తీ క్రిమినల్స్ అంటున్నారు. ఇజ్రాయిల్, అమెరికాని ఫిల్తీ క్రిమినల్స్ అంటూ వారు ప్రకటించారు. మరిన్ని డెవాస్టేటింగ్ బ్లోస్ ఆర్ అవైటింగ్ అంటూ చెప్తున్నారు. మీరు చాలా నష్టపోబోతున్నారు, సఫర్ అవబోతున్నారు అంటూ కూడా ఒక ప్రకటన చేశారు. దానికి ట్రంప్ రెస్పాండ్ అయ్యాడు. డొనాల్డ్ ట్రంప్ రెస్పాండ్ అవుతూ ఏమన్నాడంటే, ఇరాన్ జస్ట్ స్టేటెడ్ దట్ దే ఆర్ గోయింగ్ టు హిట్ వెరీ హార్డ్ టుడే, హార్డర్ దాన్ దే హ్యావ్ ఎవర్ హిట్ బిఫోర్. అంటే ఇరాన్ ఇప్పుడే ప్రకటించింది, చాలా బలంగా మా మీద దాడి చేయబోతున్నామని, గతంలో చేసినటువంటి దాడుల కంటే ఇంకా భయంకరమైన దాడులు జరగబోతున్నాయంటూ వాళ్ళు ప్రకటించారు. దే బెటర్ నాట్ టు డూ దట్, వాళ్ళు అలా చేయకపోవడమే మంచిది అంటున్నారు. హవెవర్, బికాస్ ఇఫ్ దే డూ we will hit them with a force that has never been seen before. ఒకవేళ వాళ్ళు గనక అలా చేసినట్లయితే మేము తిరిగి వాళ్ళ మీద దాడి చేస్తాం. ఎంతగా అంటే గతంలో వాళ్ళు ఎన్నడూ చూడనంత భయంకరమైన దాడుల్ని మేము తిరిగి చేస్తామంటూ ప్రకటించారు. థ్యాంక్ యూ ఫర్ యువర్ అటెన్షన్ టు దిస్ మ్యాటర్ ప్రెసిడెంట్ డొనాల్డ్ జే ట్రంప్. డొనాల్డ్ ట్రంప్ చేసినటువంటి ఒక ట్వీట్ని నేను మీకు చదివి వినిపించాను. ఎప్పుడు ఇరాన్ వీళ్ళని ఫిల్తీ క్రిమినల్స్ అంటూ మాట్లాడుతూ చాలా దారుణమైనటువంటి అటాక్స్కి మీరు రెడీగా ఉండండి అంటూ ఇప్పటికే ప్రకటించడాన్ని మనం చూసాం. మరోవైపు దుబాయ్, దోహా, బహ్రెయిన్లో ఎక్కడ చూసినా సరే ఇరాన్ దళాలు దాడులు చేస్తూ ఉన్నాయి. ముఖ్యంగా యుఎస్కి సంబంధించినటువంటి ఆర్మీ బేసెస్, ఆర్మీ క్యాంప్సే లక్ష్యంగా తీవ్రమైనటువంటి దాడులు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అండ్ ఇట్ సీమ్స్ లైక్ వైట్ హౌస్ ఈజ్ రెడీ టు ఫేస్ దిస్ లాస్. ఎందుకంటే ముందే ట్రంప్ ప్రకటించాడు, మేము దీంట్లో మా సైనికులు కూడా నష్టపోవచ్చు, కానీ మేము సిద్ధంగా ఉన్నాం, యుద్ధం అన్న తర్వాత ఇవన్నీ కామనే కదా అంటూ
ట్రంప్ ప్రకటించడాన్ని మనం చూసాం. సో ఇప్పుడు మరింత భయంకరమైనటువంటి యుద్ధం దిశగా ప్రపంచం అడుగులు వేస్తోంది. కానీ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ నెక్స్ట్ అనేదే అతిపెద్ద ప్రశ్న. ఇరాన్ మేము వెనక్కి తగ్గం, భయంకరమైన దాడులకి సిద్ధంగా ఉండండి అంటూ అమెరికాని ఇజ్రాయెల్ని హెచ్చరికలు జారీ చేస్తోంది. కానీ ఎలా ఇది ప్రొసీడ్ అవ్వబోతున్నారు? వాళ్ళ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ రెడీగా ఉన్నాయా? న్యూక్లియర్ వెపన్ గ్రేడ్ యురేనియంని శుద్ధి చేస్తున్నారు అంటూ ఇన్ని రోజులుగా అమెరికా వాళ్ళ మీద కంప్లైంట్ చేస్తూ వస్తుంది. ఆ విషయంలోనే అగ్రిమెంట్ చేసుకోవడానికి రెడీ అయింది. కానీ వాళ్ళు ఒప్పుకోకపోవడంతో ఇప్పుడు మేము దాడులు చేస్తున్నామని చెప్పింది. కానీ వీ నో ద అటర్ ట్రూత్, ద రియాలిటీ మనందరికీ తెలుసు. అక్కడ ఉన్నటువంటి సహజ వనరుల మీద అమెరికా కన్ను పడింది, అక్కడున్న ఆయిల్ మీద అమెరికా కన్ను పడింది. ఎలాగైతే మనం చూసాం నికోలస్ మదురోని కిడ్నాప్ చేసిన తర్వాత అమెరికా అక్కడి ఆయిల్ని తీసుకుందో, ఆల్మోస్ట్ 300 బిలియన్ బ్యారెల్స్ ఆఫ్ ఆయిల్ని ఎలాగైతే తీసుకుందో, అలాగే ఇరాన్లో ఉన్నటువంటి ఆయిల్ని కూడా తీసుకోవడానికి ప్రయత్నాలు చేసింది. కుదరకపోవడంతో చివరికి వాళ్ళ మీద ఇలాంటి అఫ్కోర్స్ దే ఆర్ ప్రిపేరింగ్ దట్ యురేనియం, కాదని చెప్పలేం. వెపన్ గ్రేడ్ యురేనియంని రెడీ చేస్తున్నమాట వాస్తవమే. కానీ వీ ఆల్ నో ద ట్రూత్. ఒకవేళ ఉగ్రవాద దేశాల దగ్గర యురేనియం లేదంటే అటామిక్ బాంబ్స్ లాంటివి, ఇంత న్యూక్లియర్ వెపన్స్ లాంటివి ఉండడమే అతిపెద్ద విషయం అని కనుక భావిస్తే నిజంగా ముందు అటాక్ చేయాల్సింది పాకిస్తాన్ మీద కదా. సో అది వేరే సినారియో, అది కొంచెం పక్కన పెడితే ఇప్పుడు ఏం జరగబోతోంది అనేది అతిపెద్ద ప్రశ్న. ఇప్పటికే 3 సభ్యుల కౌన్సిల్ ఖమేనీ హతమయ్యాడని తెలిసిన వెంటనే, వాళ్ళు కన్ఫర్మ్ చేసుకున్న వెంటనే ఇరాన్